హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ గీత. ఇవాళ నా ఛానల్ టాపిక్ ఏంటో తెలుసా? నేను రీసెంట్లీ మా ఊరికి చీరాల అయితే వెళ్ళాను. చీరాల్లో ఫేమస్ అంటే కొబ్బరన్నం అండ్ అసలు మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఐ మిస్ మై మామ్ వంట. అసలు ఎంత బాగా చేస్తుందంటే అంత బాగా చేస్తుంది వంటలు. ఇక ఆమె వంటలు చేస్తా ఉంటే నాకు కూర్చొని తింటూ ఉండాలనిపిస్తుంది. కానీ ఎంత తిన్నా లావు మాత్రం అవ్వను గైస్. సో లాగ్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్తాను. అయితే మా మమ్మీ కొబ్బరన్నం చేసింది కదా! అది చాలా మందికి ఇక్కడ నేను తెలంగాణలో ఎవరికీ తెలీదు అసలు కొబ్బరన్నం ఏంటి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అడుగుతానే ఉంటున్నారు. సో, అందుకని నేను అదే విషయంలో మా మమ్మీ వంట చేసేటప్పుడు మమ్మీ నేను ఒక వీడియో తీసుకుంటే ఇట్లా తెలంగాణలో నా ఫ్రెండ్స్ ఇట్లా అడుగుతున్నారు కొబ్బరన్నం ఏంటి అని చెప్పేసి. అనగానే సరే తీసుకో అని చెప్పేసి అనింది. సరే అని చెప్పేసి వీడియో అయితే నేను రికార్డ్ చేశాను. అండ్ ఇప్పుడు ఎవరైతే తెలంగాణలో ఈ కొబ్బరన్నం ఏంటో తెలియకుండా ఉంటారు చూడండి. వారైతే ఈ వీడియో చూడండి. కంపల్సరీ మీకు నచ్చుతుంది. అండ్ అలాగే మీ ఇంట్లో గూడా ఒకసారి ట్రై చేయండి. అసలు ఈ రెసిపీ అనేది చాలా అంటే చాలా బావుంటది. అసలు తింటే మీరు నెక్స్ట్ టైమ్ గూడా నేను ఇదే చేసుకొని తింటాను. అండ్ ఏదైనా ఫెస్టివ్స్ వచ్చినప్పుడు గూడా బావుంటది. ఇలాంటివి చేసుకొని తింటే అని సూపర్ ఉంటదని జెప్పేసి చేసుకొని తింటారనమాట. సో, ఇంకా లాగ్ జేసేదొద్దు. వీడియోలోకెళ్దాం. లెట్స్ వాచ్ ఇట్. గాయ్స్ మేమైతే ఈ కొబ్బరన్నంలోకి 2 కొబ్బరికాయలనేది తీసుకున్నాము. 2 కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఇట్లా చిన్న చిన్న పీసెస్‌గా ఇట్లా కట్ చేసుకున్నాము. ఆహ్, అంటే మీకు నచ్చినట్లుగా మీరు 3 అన్నా ఏసుకోవచ్చు. మీకు కొబ్బరి టేస్ట్ అనేది ఎక్కువ కావాలి అనుకుంటే మీరు 3 అన్నా యూజ్ చేయొచ్చు. మేమైతే 2 యూజ్ చేసాము కొబ్బరికాయలు. ఇట్లా కొబ్బరి ఇట్లా పీసెస్ అయిపోయి కట్ చేసుకున్నాక దాన్ని మంచిగా వాష్ చేసేసుకున్నాము. ఇట్లా వాష్ చేసేసుకున్నాక కొబ్బరన్నంలో కావాల్సిన అల్లం పేస్ట్ అనేది కూడా మీరు ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాక ఇదిగో ఈ విధంగా మీరు ఆ కొబ్బరి అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దాన్ని మొత్తం దాంట్లోకి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇట్లా ఒక వడగట్టేది పట్టుకొని ఒక బౌల్లోకి కానీ ఏదైనా దాంట్లోకి తీసుకొని అట్లా వాటర్ అనేది మొత్తం దాన్ని ఇట్లా హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేయడం వల్ల ఆ కొబ్బరిలో ఉన్న రసం అనేది మీకు మంచిగా వస్తుంది. అట్లా వచ్చినాక ఏం చేయాలి, ఒక బౌల్ తీసుకొని మళ్ళీ ఆ ఆయిల్ అనేది ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకొని వాటిలోకి జీడిపప్పు, మీకు ఇష్టమైతే బాదం పప్పు, ఇంకా అల్లం పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి గాయ్స్. యాడ్ చేసుకున్నాక అందులోకి ఇంకా కొత్తిమీర, ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ కరివేపాకు అనేది మీ ఇష్టం. కొంతమందికి కరివేపాకు నచ్చదు, కొంతమందికి కొత్తిమీర నచ్చదు. కానీ కరివేపాకు, కొత్తిమీర అనేది వేస్తే కొంచెం టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ అందులోకి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వీడియో మిస్ అయింది, సారీ గైస్. అండ్ ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ తీసుకొని ఇప్పుడు మనం ఏదైతే బాయిల్ చేసామో వాటిలోకి మనం ఈ రైస్ అనేది వేయాలి. రైస్ వేసేసుకున్నాక ఇప్పుడు మనం ఇంతకుముందు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ కొబ్బరి పాలు అనేది ఆ రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు కుక్కర్ ఉంటే కుక్కర్లో మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో దాన్ని బట్టి మీకు వాటర్ ఎంత యాడ్ చేసుకోవాలో తెలుసు కాబట్టి, మాకు కుక్కర్ అవైలబుల్లో లేదు కాబట్టి మేమైతే అలా చేసాము. ఇప్పుడు అన్నం చూడండి గాయ్స్, ఉడికి నాకు ఎంత మంచిగా అవుతుందో, అసలు టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోగాకండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్గా ఉంటుంది. లైక్ చేయండి. థ్యాంక్ యూ.